చెట్టు మీద 3 టాయిలెట్స్. ఆనందపురం అనే గ్రామంలో సాయంత్రం వేళ ఊరంతా పచ్చగా ఉన్న తుని రేకుల ఇల్లు మాత్రం ఎప్పుడూ పేదరికంతో నీరసంగానే ఉంటుంది. బుజ్జి పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా వచ్చే జీతం ఇంటి అద్దెకి, కుటుంబ ఖర్చులకి సరిపోతుంది. ఈ మధ్య బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు తమ కంపెనీల నుండి వర్క్ ఫ్రం హోమ్ తీసుకుని ఊరికొచ్చారు. తుని పొలం నుండొచ్చి అలసటగా కూర్చుంటూ, ఏంట్రా బుజ్జి, పట్నం బదిలీ ఇక్కడికొచ్చి కంప్యూటర్ ముందు కళ్ళు కాయలు కాసేలా కూర్చుంటున్నావు. అక్కడైనా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడేమో నీకు కరెంట్ ఉండదు, సరిగ్గా ఇంటర్నెట్ కూడా రాదు. అయ్యో అమ్మ, నీకు తెలియదు కానీ అక్కడ ఏసీ కట్టుల్లో ఉన్న మా బుర్రలు వేడెక్కిపోతున్నాయి. ఇక్కడ నీ పక్కనుంటే కనీసం ఆ వేడి తెలియదు. కాకపోతే ఈ ఊర్లో ఇంకా రోడ్ల పక్కనే బాత్రూమ్ల కోసం వెళ్తుంటేనే బాధగా ఉంది. పొద్దున్నే ఆ చెంబులు పట్టుకొని వెళ్ళాలంటే నా పరువు పోయినట్టుంది. ఏం చేస్తాం తల్లి, మనకి సరిగ్గా ఇల్లే లేదు. ఇంకా బాత్రూమ్లు కట్టేంత స్తోమత ఎక్కడది? పక్కనే ఉన్న చిచ్చు బంగ్లా చూడు, ఎంత పెద్ద బాత్రూమ్లు కట్టించుకుందో. మన బతుకులు ఇంతే. బాధపడకమ్మా, మన పేదరికం మనల్ని ఆపలేదు. నా తెలివితేటలు ఇంకా ఆఫీస్ సిస్టంలా హ్యాంగ్ అవ్వలేదు, తుప్పు పట్టలేదు. అలా అర్ధరాత్రి సమయం ఊరి చివరున్న పాత నది ఒడ్డున బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు తమ చిన్ననాటి ఫేవరెట్ ప్లేస్లో కలుసుకున్నారు. చంద్రుడి వెలుతురులో ముగ్గురు పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వెటకారంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బుజ్జే, ఆఫీస్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే నా కళ్ళ ముందు కోడింగ్ కాకుండా ఆ చెరువు చేపలే కనిపిస్తున్నాయి. మీటింగ్ లో ఉన్నప్పుడు వెనకాల మా కోడి కోస్తుంటే మా బాస్ ఫైర్ అవుతున్నాడు. అవునరా పన్ను, ఈ సిటీ జాబ్స్ చేసి చేసి బోర్ కొట్టేసింది. ఈసారి మన ఆనందపురం ఊరి కోసం ఏదైనా వెరైటీగా వింతగా ట్రై చేయాలి. ఊర్లో వాళ్ళంతా షాక్ అవ్వాలి. మనల్ని చూసి గూగుల్ కంపెనీ వాళ్ళే తలదించుకోవాలి. వెరైటీ అంటున్నావు కదా, నా బుర్రలో ఒక వింత ఆలోచన వచ్చింది. మన ఊర్లో ఇప్పటికీ చాలా ఇళ్లలో సరైన బాత్రూమ్లు లేవు కదా. అవునా, కానీ దానికి మనమేం చేయగలం? మనమేమైనా మున్సిపాలిటీ వాళ్ళమా, లేక పైపులు మోసే కార్మికులం అనుకున్నావా? మున్సిపాలిటీ కాదురా, మన ఊర్లో ఎవరికీ లేని విధంగా మనం ఆ పెద్ద మర్రి చెట్టు మీద హైటెక్ టాయిలెట్స్ కట్టాము. చిన్ను షాక్ అయ్యి గట్టిగా నవ్వుతూ, ఏంటి, చెట్టు మీద టాయిలెట్సా? హో బుజ్జి, నీ సాఫ్ట్వేర్ బుర్రలో ఇంత పెద్ద వైరస్ ఉందనుకోలేదురా. చెట్టు మీద టాయిలెట్ కడితే కింద కూర్చునే వాళ్ళ పరిస్థితి ఏమిట్రా? పైన మనం ఏదైనా రిలాక్స్ అవుతుంటే కింద వెళ్లే వాళ్లకు హెల్మెట్ పెట్టుకోవాలేమో. అవునరా, పైనుండి గ్రావిటీ ఫోర్స్ కింద పడితే ఊర్లో జనం మనల్ని కొట్టి చంపుతారు. అసలు ఐడియా ఏంటి నీకు? ఏదైనా రాకెట్ టెక్నాలజీ వాడుతున్నావా? పోనీ పైన పైపులు ఎలా లాగుతావే? రేపు పొద్దున్న కోతులు వచ్చి ఆ పైపులు పీకేస్తే మన పరువు గంగలో కాదు 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 కింద జనం నెత్తి మీద పడుతుంది కదా. చెట్టర్లు వైకండ్రా, నేను ఊరికే అనటం లేదు. మన పైప్ లైన్ కనెక్షన్ వేసి దాన్ని చెట్టు మొదలకుండా కిందకి తీసుకొని వచ్చి ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ కి కనెక్ట్ చేద్దాం. ఆ పీవీసీ పైపులకి ఆకుపచ్చ రంగు వేస్తాం. చెట్టు కొమ్మల్లాగా కలిసిపోతాయి. కోతులు కూడా కన్ఫ్యూజ్ అవ్వాలి. పర్యావరణానికి హాని కలగకుండా ఎకో ఫ్రెండ్లీ టాయిలెట్స్ కట్టాం. పైగా చెట్టు మీద ఉంటే చల్లటి గాలి వస్తుంది. చూడటానికి వ్యూ పాయింట్ అదిరిపోతుంది. పొద్దున్నే పేపర్ చదువుతూ నేచర్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. మా ఇంట్లో ఆల్రెడీ ఇటాలియన్ మార్బుల్స్ వేసిన బాత్రూమ్ ఉంది. మా అమ్మ చిచ్చు దానికి వడ్డీ రూపంలో వచ్చిన లాభాలు పెట్టింది. నేనేమో చెట్టు మీద బాత్రూమ్కి వెళ్తా అంటే నా ప్యాంటు పగిలిపోయేలా కొడుతుంది. పైగా బాత్రూంలో కూర్చొని ప్రకృతిని ఎందుకు చూస్తాం రా? కోతుల్ని, కాకుల్ని కౌంట్ చేయడానికి కాకపోతే. మా ఇంట్లో కూడా గ్లాస్ డోర్ బాత్రూమ్ ఉందిరా. మా అమ్మ చోటు అస్సలు ఒప్పుకోదు. పైగా చెట్టు మీద ఏంటి ఈ సోకులు అని ఊరంతా నవ్వుతారు. అయినా నాకు హైట్ అంటే ఫోబియారా బాబు. మన ఊరి వాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు. కానీ మన ముగ్గురు ఫ్యామిలీల కోసం మనమే కట్టుకుందాం. కొత్త దారిలో నడిచేటప్పుడు అందరూ నవ్వుతారా, కానీ అది పూర్తయ్యాక దండాలు పెట్టారు. పదండి, రేపు పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పిద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం స్నేహితులు ముగ్గురు తమ తమ ఇళ్లలో ఈ మాయా ప్లాన్ గురించి చెప్పారు. బన్ను ఇంట్లో బన్ను, అమ్మా, నేను మా ఫ్రెండ్స్ తో కలిసి మర్రి చెట్టు మీద టాయిలెట్ కట్టామని అనుకుంటున్నాను. మనం ఏసీ బాత్రూమ్ లో కూర్చుందామమ్మా. చోటు చేతిలో ఉన్న గరిట పక్కన పెట్టి కోపంగా, ఏంట్రా పన్ను,
పట్నం వెళ్ళి చదువుకుంది ఇదేనా? ఇంట్లో అంత పెద్ద బాత్రూమ్ ఉంటే ఇప్పుడు చెట్లకి కూర్చుంటావా? నా పరువు తీయకరా. బుజ్జి దానితో తిరిగితే నీకు కూడా పిచ్చి ముదిరినట్టుంది. నోరు మూసుకొని ల్యాప్టాప్ ముందు కూర్చో. మళ్ళీ ఈ మాట ఎత్తితే ల్యాప్టాప్ ని ఆ చెట్టుకి వేసి కొడతా. ఇక చిన్ను ఇంట్లో చిన్ను. అమ్మో, చెట్టు మీద ఒక హైటెక్ బాత్రూమ్ కడదాం అనుకుంటున్నాను. భలే గాలొస్తుందట. చిచ్చు వడ్డీ లెక్కల పుస్తకం మూసేసి గర్వంగా, ఒరే చిన్నగా, డబ్బులు ఏవైనా చెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడు ఈ చెట్టు బాత్రూమ్లు కడితే కాస్తాయని నమ్ముతున్నావా ఏమిటి? ఈ వడ్డీ వ్యాపారంలో నా రక్తం చెమటగా మార్చి సంపాదించిన పైసలన్నీ నీ చెట్టు టాయిలెట్కి పెట్టాలా? మన బంగ్లా పక్కన ఇదొక దరిద్రపు ఆలోచన. ఆ కోతుల పక్కన కూర్చోడానికి నా కష్టాజీతం కావాలా ఏమిటి? మర్యాదగా బుజ్జి దానితో తిరగడం మానేయి. ఇక బుజ్జి ఇంట్లో పుచ్చి. అమ్మా, నేను మా ఫ్రెండ్స్ కోసం చెట్టు మీద 3 టాయిలెట్స్ కట్టామని అనుకుంటున్నాను. కానీ నా దగ్గరున్న సేవింగ్స్ సరిపోవడం లేదు. ఇనుప పైపులు, ఫైబర్ షీట్లు కొనాలి. ఇంకొంచెం డబ్బు అవసరం అవుతుంది. నువ్వేది చేసినా ఈ ఊరికి ఒక గుర్తింపు రావాలి తల్లి. ఒకప్పుడు నేను జమీందారునిగా ఉన్నప్పుడు అందరికీ పెట్టాను, కానీ ఈ రోజు మనకి ఏమీ లేదు. అయినా సరే నీ కల కోసం నేను తోడుంటాను. నీ ఆలోచనల్లో ఎప్పుడు ఒక పవిత్రత ఉంటుంది, కానీ డబ్బులు ఎలా వస్తాయి తల్లి? అమ్మా, చిచ్చు అత్త వడ్డీ వ్యాపారం చేస్తుంది కదా, నువ్వు వెళ్ళి అప్పడుకో. కానీ చెట్టు టాయిలెట్ విషయం చెప్పకో. ఒకవేళ చెబితే చిన్నుకాడు అడిగాడు కాబట్టి ఆ మసాల రూపాయి కూడా ఇవ్వడు. పైగా ఊరంతా తప్పు కొట్టుంది. సరే పుచ్చి, నీకోసం నేను వెళ్తాను. నా ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టైనా ఆ చిచ్చు తెప్పి పొడుపులు భరిస్తాను. అలా తుని మెల్లిగా చిచ్చు బంగ్లా వైపు నడిచింది. చిచ్చు అప్పటికే వడ్డీ రూపాయలను గణిస్తూ లాభాలను లెక్కేసుకుంటూ ఉంటుంది. రాతని ఏంటి ఈ మండు టెండలో వచ్చావు? ఏమన్నా డబ్బులు అవసరమయ్యాయా? మీ బుజ్జి పంపే జీతం సరిపోవడం లేదా ఏమిటి? అవును చిచ్చు, బుజ్జి పట్నంలో ఏదో కొత్త కంప్యూటర్ కోర్స్ చేయాలట. దానికి కొంచెం డబ్బులు అవసరమైతే అప్పడుతామని వచ్చాను. ఎస్తాంతోనే, కానీ వడ్డీ నెల తిరిగేసరికి కరెక్ట్ గా నా చేతిలో పడాలి. నా వడ్డీ లెక్కలు సిస్టమ్ కన్నా ఫాస్ట్ గా ఉంటాయి. అన్నట్టు నేను నా కొడుకు చిన్నుకాడు చెట్టు మీద ఏదో బాత్రూములు కడతారట అని నన్ను డబ్బులు అడిగాడు. గట్టిగా చీపురుతో తిట్టి పంపించాను. పిచ్చి ముదిరినట్టుంది వాడికి. ఒకవేళ బుజ్జి కూడా నిన్న అలా అడిగితే నువ్వు కూడా అస్సలు ఒప్పుకోకే. తుని తనలో తాను, అమ్మో, ఇప్పుడు కనుక అసలు నిజం చెబితే చిచ్చి ఒక్క పైసా కూడా ఇవ్వదు సరికదా. రేకులు ఇల్లు కూడా లాగేసుకునేలా ఉంది. అయ్యో, బుజ్జి నాతో ఇంకా ఏమీ చెప్పలేదు చిచ్చు. ఒకవేళ అలా అంటే నేను అస్సలు ఒప్పుకోనులే. మనకెందుకు నష్టపోయే పనులు? చెట్ల మీద కోతులు కూర్చుంటాయి, కానీ మనం ఎందుకు కూర్చుంటాం? అవునుతోనే, ఆ పట్నం పిల్లల తెలివితేటలు తగలబెట్ట. నువ్వు గట్టిగా ఉండే. ఇదిగో ఈ 30,000 రూపాయలు తీసుకో. వడ్డీ మాత్రం మర్చిపోకో. 30కి మరో 5,000 కలిపి తీసుకుంటాను. ఇది నా రోలో. సరే చిచ్చు, అలాగే కడతాను అని కంగారుగా అక్కడి నుండి వచ్చేసింది. తుని ఇల్లు దాటుతూ ఉండగా ఊరి తింగరి మహి అటుగా వస్తూ కనిపించింది. ఆమె ఎప్పుడు ఏ విషయం సరిగ్గా అర్థం చేసుకోదు, కానీ హడావడి మాత్రం మామూలుగా చేయదు. ఇతడి ఏంటి చేతిలో డబ్బులున్నాయి? ఏమన్నా పెద్ద బంగ్లా కొంటున్నావా ఏమిటి? లేక లండన్ కి జెట్ విమానం టికెట్ బుక్ చేస్తున్నావా? ఏం లేదు మహి, ఏదో చిన్న అవసరం, బుజ్జి చదువుకి. నిజం చెబుతుని చెట్టు మీద ఉయ్యాల కట్టి అందులో హోటల్ పెడుతున్నారు కదా. నా కోసం 2 ప్లేట్ల పానీపూరి ఆర్డర్ తీసుకో. ఈ డబ్బులన్నీ ఆ హోటల్ సరుకులకే కదా. అమ్మో, నీ తింగర వేషాలు. హోటల్ కాదు మహి, టాయిలెట్ పైన కడుతున్నారు మా బుజ్జి. టాయిలెటా? అంటే వడలు బజ్జీలు తినేది కాదా? పోయేదా? అమ్మో, చెట్టు మీద టాయిలెట్ కడితే గాలికి ఊగుతూ కింద పడిపోతాం కదా తుని. గాలి ఎక్కువగా వస్తే వయ్యారంగా ఊగుతూ లోపల మనం పల్టీలు కొట్టాలేమో. పైన కూర్చుంటే పక్షులు వచ్చి పొడిస్తే నా పరిస్థితి ఏమిటి? వెనకాల సెక్యూరిటీ గార్డులు ఏమైనా ఉంటారా ఏమిటి? నీ పిచ్చి మహి, గాలికి పడిపోవు, చాలా బలంగా కడతారు. అయినా నేను మాత్రం ఆ చెట్టు ఎక్కలేదు బాబోయ్. నా నడుము విరిగిపోతుంది. ఒకవేళ జారి లోయలోకి పడిపోతే ఎవరంట దిక్కు? లోపల కనీసం కార్ సీట్ బెల్టులైనా కూడా ఉంటాయా తుని? కావాలంటే బంతి పులాల కన్నా నేనే చేస్తాను, జెండా పండగలాగా. ఓపెనింగ్ రోజు నేనే ఫస్ట్ కట్ చేస్తానే ఆ వెదురు పొంగని. సరే మహి, నువ్వెళ్ళు, నీకు తర్వాత చెబుతాంలే అని మహిని పంపించేసింది. రాత్రి వేళ మళ్లీ 3 స్నేహితులు నది ఒడ్డున కలుసుకున్నారు. బన్ను చిన్ను ఇద్దరి ముఖాలు మాడిపోయున్నాయి. బుజ్జా, మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదురా. చెట్టు మీద బాత్రూమ్లు కడితే నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నారు. నా డెబిట్ కార్డ్స్ అన్ని లాగేసుకుంటా అని బెదిరించింది. నా జీవితం బస్ స్టాండ్ అయిపోయింది.
మా అమ్మ చిచ్చు అయితే నా మీద వడ్డీ పుస్తకమే విసిరి కొట్టిందిరా. నీ చెట్టు టాయిలెట్ కి నేనేమన్నా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? నీ బుర్రని చెట్టుకు వేలాడదీస్తా అని అరిచింది. సో నా వల్ల కాదు ఫ్రెండ్స్. పర్లేదు ఫ్రెండ్స్, మీ తల్లులు ఒప్పుకోకపోయినా నేను మాత్రం ఈ ప్రాజెక్ట్ ని ఆపను. మా అమ్మతోనే నాకు అండగా నిలిచింది. ఆమె తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి నా కోసం ఆ చిచ్చు దగ్గర అప్పు తెచ్చింది. నేను ఖచ్చితంగా ఆ చెట్టు మీద 3 టాయిలెట్స్ కట్టాను. కానీ బుజ్జే, మేము నీతో రాకపోయినా 3 ఎందుకు కట్టున్నావు? నీకు ఒక్కటి చాలు కదా. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందిరా. మీ ఇద్దరికి నా ఆల్ ది బెస్ట్ అని బుజ్జి అక్కడి నుండి పట్టుదలగా వెళ్లిపోయింది. బుజ్జి తుని ఇద్దరు కలిసి రాత్రింబగళ్ళు కష్టపడి ఆ పెద్ద మర్రి చెట్టు మీద ఇనుప పైపులు, ఫైబర్ షీట్లు మరియు వెదురు గొట్టాల సహాయంతో 3 టాయిలెట్లను నిర్మించారు. వాళ్ళకి ఆ చెట్టు ఎక్కి దిగడానికి ప్రాణం పోయేలా ఉంది. తుని భారీ పైపును మోస్తూ, బుజ్జి, ఈ ఇనుప పైపులు నా నడుం వంచేస్తున్నాయి తల్లి. అయినా నీ ఆశ ముందు ఈ బరువెంతలే. నువ్వు చెప్పినట్టుగానే ఇవి చాలా అందంగా వస్తున్నాయి. బుజ్జి మేకులు కొడుతూ, అమ్మా కొంచెం ఓపిక పట్టు. ఇది పూర్తయ్యాక ఆ బంగ్లా వాళ్ళు కూడా మన చెట్టు కింద క్యూ కట్టాలి. మనం అద్దె కూడా వసూలు చేయొచ్చమ్మా. ఒకరోజు రాత్రి వంట చేస్తున్నప్పుడు తుని బుజ్జిని అడిగింది. బుజ్జి, వాళ్ళు వద్దన్నారు కదా తల్లి, మరి నువ్వు ఒక్కదానివి 3 టాయిలెట్లు ఎందుకు కట్టావు? మనకున్న డబ్బులు కూడా అయిపోయాయి కదా. బుజ్జి కళ్ళల్లో నీళ్లతో తుని చేతులు పట్టుకొని, అమ్మా, నా ఫ్రెండ్స్ నాతో లేకపోయినా వాళ్ళ చిన్ననాటి కళ నా కళే. వాళ్ళ తల్లులు వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, కానీ నువ్వు నా పక్కన నిలబడ్డావు. ఒకవేళ వాళ్ళ తల్లులు కూడా నీలాగే సపోర్ట్ చేసిందంటే ఈ రోజు నా స్నేహితులు నాతో కలిసి ఇక్కడ ఇటుకలు మూసేవారు. వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ కళలు మాత్రం ఆ చెట్టు మీదే ఉండాలమ్మా. బన్ను చిన్నుల కోసమే నేను ఆ మిగతా 2 టాయిలెట్స్ ని కట్టాను. స్నేహం కంటే ఏది ఎక్కువ కాదమ్మా. తుని ఆనంద బాష్పాలతో, బుజ్జి, ఎంత మంచి మనసురా నీది. నా గర్భాన జన్మించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది తల్లి. నీ స్నేహమే నీకు విజయాన్ని ఇస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆనందపురం గ్రామ పంచాయతీ దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టును చూసి ఊరి జనం అందరూ నోరెళ్లబెట్టారు. అక్కడ గాలిలో వేలాడుతున్నట్టుగా 3 రంగురంగుల మోడర్న్ హైటెక్ టాయిలెట్స్ దర్శనమిస్తున్నాయి. తుని ఊరి జనాన్ని, చోటుని, చిచ్చుని, మహిని అందర్నీ అక్కడికి ఆహ్వానించింది. అమ్మో, ఇదేంట్రా బాబు, చెట్టు మీద విమానం రెక్కల్లాగా ఇవేంటి? చూస్తుంటే నన్ను ఎక్కయ్యంటున్నాయి. లోపలేమైనా ఎయిర్ హోస్టెస్లు కూడా ఉంటారా? నాకు కంగారుగా ఉంది. చిచ్చు ఆవేశంగా, తుని, నా దగ్గర కంప్యూటర్ కోర్స్ అని అప్పు తీసుకుని బుజ్జి ఆ చెట్టు టాయిలెట్ ని కట్టిందా? అప్పుడే పైనుండి ఎవరో ఫ్లష్ చేసిన సౌండ్ వినిపిస్తుంది. అమ్మా, నా డబ్బులు ఆ పైపులో కొట్టుకుపోతుంటే నా గుండె కుబేలమంటుంది. ఆ వడ్డీ రూపాయలు పైన ఫ్లష్ అవుతుంటే నేనెలా భరించాలి? నా 30,000 రూపాయలు అలా నీటి పాలు చేసేసారు కదరా. నాకు నా డబ్బులు ఇప్పుడు కావాలి. నిజంగానే ఎంత వింతగా ఉన్నాయో. ఇవి కింద పడిపోవు కదా, కానీ ఇవి ఎందుకు కట్టారు? బుజ్జి వేదిక పైకొచ్చి మైక్ అందుకుని, ఊరి పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఈ చెట్టు మీద 3 టాయిలెట్లు కట్టాను. ఒకటి మా కుటుంబం కోసం, మిగతా 2 నా ప్రాణ స్నేహితులు బండు మరియు చిన్నుల కోసం. బన్ను, చిన్ను ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ, మా కోసమా? అవును, మీ తల్లులు మిమ్మల్ని వద్దన్నా మీ చిన్ననాటి కళని నేను మర్చిపోలేదు. నా తల్లి తుని నన్ను ప్రోత్సహించింది, కానీ మీ తల్లులు మీ కళల్ని తొక్కేశారు. ఆత్మాభిమానం, స్నేహం ఉన్న చోట డబ్బుతో పని లేదు. నా స్నేహితులు నాతో లేకపోయినా వాళ్ళ కోసం నేను అప్పు చేసి మరి ఈ 3 టాయిలెట్స్ ని నిర్మించాను. ఇది మా స్నేహానికి నిదర్శనం. చోటు కళ్ళల్లో నీళ్లతో చోటు ముందుకు వచ్చి, బుజ్జి, మమ్మల్ని క్షమించు తల్లి. మేము డబ్బుంది కదా అని గర్వపడ్డాం, కానీ మా పిల్లల సంతోషాన్ని కాదనలేకపోయాం. నువ్వు మా పిల్లల కళ కోసం అప్పు చేసి మరీ కట్టావు. నీ స్నేహం ముందు మా ధనం చాలా చిన్నది తల్లి. నేను డబ్బులో గెలిచాను, కానీ తల్లిగా ఓడిపోయాను. చిచ్చు వడ్డీ పుస్తకాన్ని పక్కన పెట్టి ఎమోషనల్ గా, అవునతోనే, నీ కూతురు చాలా గొప్పది. నా కొడుకు కళని నేను కాదన్నా. బుజ్జి నిలబెట్టింది. ఈ రోజు నుండి నీ అప్పు మొత్తం మాఫీ చేస్తున్నానుతోనే. ఆ ఫ్లెష్ సౌండ్ వినగానే నాకు జ్ఞానోదయం అయ్యింది. నా వడ్డీ వ్యాపారం కన్నా మీ స్నేహమే గొప్పది. ఈ టాయిలెట్స్ లో మొదటిగా నేనే వెళ్ళి కూర్చుంటాను. మహి మెట్లెక్కి లోపలికెళ్ళి వచ్చి ఆనందంగా, అమ్మో, లోపల కూర్చుంటే ఫ్లైట్ లో కూర్చున్నట్టుందే. గాలి చల్లగా వస్తుంది. పైగా కిటికీలో నుండి ఊరంతా అందంగా కనిపిస్తుంది. సీట్ బెల్ట్ ఎక్కడుందో వెతుక్కున్నాను తెలుసా? బటన్ నొక్కితే విమానం టేక్ ఆఫ్ అయినట్టు పెద్ద సౌండ్ వస్తోందిరా బాబు.
కిటికీలో నుండి చూస్తుంటే మా ఊరి చెరువు స్విమ్మింగ్ పూల్ లా కనిపిస్తుంది. కిందకొస్తే ల్యాండింగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అవునరా బన్ను, లోపల కూర్చుంటే చూస్తే పక్క చెట్టు మీద ఉన్న కోతి కూడా మనకి హాయి చెబుతున్నట్టుంది. థ్యాంక్స్ బుజ్జి, నువ్వు మమ్మల్ని వదిలేయలేదు. స్నేహానికి అసలైన అర్థం చెప్పావు. బన్ను చిన్ను బుజ్జిని గట్టిగా హత్తుకుని, థ్యాంక్స్ బుజ్జి, నువ్వు లేకపోతే మా కళ ఇలాగే ఉండిపోయేది. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే నిలిచుండాలిరా. అలా ఊరి జనం అందరూ చప్పట్లతో ఆనందపురం మర్రి చెట్టును మార్చేశారు. ఈ హైటెక్ పిల్ల చేసిన ఈ వింత చెట్టు టాయిలెట్లు మీకెలా అనిపించాయో కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ కథలోని నీతి ఏంటంటే, స్నేహం అనేది అంతస్తుల మీద ఆధారపడదు. అది హృదయాల కలయిక. మనస్ఫూర్తిగా సహాయం చేసే గుణం ఉన్నవాడే నిజమైన స్నేహితుడు. చెట్టు మీద పిచ్చుక ఇల్లు. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక చాలా పేదరాలు. ఆమెకు సొంత ఇల్లు లేదు. కనీసం ఒక చిన్న స్థలం కూడా లేదు. తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఊరి చివరన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద చలికి వణుకుతూ ఎండకి ఎండుతూ బ్రతుకుతూ ఉంటుంది. తుని పిచ్చుక రోజు కూలి పనులు చేస్తూ ఎండనక వాననక కష్టపడి తన కూతురి భవిష్యత్తు కోసం, ఒక సొంత ఇల్లు కట్టుకోవడం కోసం కొద్ది కొద్దిగా డబ్బులు కూడబెడుతూ ఉంటుంది. అలా చాలా సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఒకరోజు ఉదయం తుని పిచ్చుక తన వద్ద ఉన్న డబ్బుల సంచిని తీసుకుని తన కూతురి దగ్గరికి వస్తుంది. తుని పిచ్చుక కళ్ళల్లో ఆనందంతో, బుజ్జి, నా చిట్టి తల్లి, చూసావా ఈ డబ్బుల సంచి? ఇన్ని సంవత్సరాలుగా నేను కూలీ పనులు చేసి కడుపు కట్టుకొని నీకోసం, మన భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులివి. 5,000 రూపాయలు దాచాను తల్లి. ఈ రోజున మన కష్టాలన్నీ తీరిపోతాయి. బుజ్జి పిచ్చుక సంతోషంగా గంతేస్తూ, వావ్, 5,000 రూపాయల అమ్మా! అయితే ఈ రోజు మనం మంచి కొత్త బట్టలు, నాకు ఇష్టమైన ఐస్ క్రీంలు కొనుక్కుందామా అమ్మా? బట్టలు ఐస్ క్రీంలు కాదు బుజ్జి. బట్టలు చిరిగిపోతాయి, ఐస్ క్రీం కరిగిపోతుంది. కానీ మనకి శాశ్వతంగా ఉండేది ఒక సొంతిల్లు. ఈ చెట్టు కింద చలిలో వణుకుతూ మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఈ రోజు ఈ డబ్బులు తీసుకునెళ్ళి మన ఊర్లో ఎవరి దగ్గరైనా ఒక చిన్న స్థలం కొనుక్కుందాం. ఆ స్థలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుందాం తల్లి. ఇక మనల్ని ఎవ్వరూ అనాథలని పిలవరు. అవునా అమ్మా, మనకి సొంత ఇల్లు వస్తుందా? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నువ్వు తొందరగా వెళ్ళి స్థలం కొనుక్కుంటా అమ్మా. నేను ఇక్కడే ఈ చెట్టు కింద కూర్చొని నీకోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే బుజ్జి. ముందుగా నేను మన చోటు చిలుక దగ్గరికి వెళ్తాను. మన కిరాణా షాప్ పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది. నేను అడిగితే కాదనకుండా ఇస్తుంది. నేనిప్పుడే వెళ్ళి వస్తాను. తుని పిచ్చుక ఎంతో ఆశతో, కళ్ళల్లో వేల కళ్ళలతో డబ్బులు సంచి పట్టుకొని చోటు చిలుక కిరాణా షాప్ దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక షాప్ లో లెక్కలు చూసుకుంటూ ఉంటుంది. తుని పిచ్చుక నవ్వుతూ, చోటు, ఎలా ఉన్నావు? వ్యాపారం బాగా జరుగుతుందా? చోటు చిలుక తల పైకెత్తి చూసి, ఓహో, తుని పిచ్చుక, ఏంటి ఉదయాన్నే నా షాప్కి వచ్చావు? సరుకులు కొనుక్కోవడానికేనా? కానీ నీ దగ్గర డబ్బులు ఎక్కడుంటాయిలే? అప్పు కావాలా ఏంటి? ముందే చెబుతున్నాను, నా షాప్ లో అప్పులు ఇవ్వను. అప్పు కోసం కాదు చోటు, సరుకుల కోసం కూడా కాదు. నేనెన్నో ఏళ్లుగా కష్టపడి కొద్దిగా డబ్బులు కూడబెట్టాను. నీ షాప్ పక్కన ఒక చిన్న ఖాళీ స్థలం ఉంది కదా, నాకు ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలం కొద్దిగా అమ్ముతావా చోటు? నేను నీకు డబ్బులు ఇస్తాను. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఏంటి, స్థలం కొంటావా? నా స్థలం కొనేంత స్తోమత నీకెక్కడి నుండి వచ్చింది తుని? సరే, అమ్మడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ స్థలం విలువ 15,000 రూపాయలు. నీ దగ్గర 15,000 ఉన్నాయా? తుని పిచ్చుక షాక్ అయ్యి, 15,000? అయ్యో చోటు, అంత చిన్న స్థలానికి 15,000? నా దగ్గర 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దయచేసి నాకు ఆ స్థలం 5,000కే ఇవ్వు చోటు. నా కూతురు బుజ్జికి ఒక నీడనివ్వాలి. నువ్వు నా స్నేహితురాలివి కదా, కొంచెం దయ చూపించు. చోటు చిలుక కోపంగా, దయ చూపించాలా? వ్యాపారంలో దయా జాలి ఉండవు తుని. 5,000 రూపాయలకి నా షాప్ లో నెల సరుకులు కూడా రావు. నీకేకంగా ఇల్లు కట్టుకోవడానికి స్థలం కావాలా? 5,000 పట్టుకొని ఎవరైనా స్థలాలు కొంటారా? బుర్ర ఉందా నీకు? నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. ఆ స్థలం నీకు ఇవ్వడం నా వల్ల కాదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి. తుని పిచ్చుక చోటు చిలుక మాటలకి చాలా బాధపడుతుంది. కానీ తన ఆశను వదులుకోకుండా మహీగ్రద్ద దగ్గరికి వెళ్తుంది. మహీగ్రద్ద ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. మహీగారు, కొంచెం బయటకొస్తారా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మహీగ్రద్ద బయటకొచ్చి, ఏంటి తుని, ఏంటి విషయం? పనులన్నీ అయిపోయాయా? ఏమైనా పని కావాలా? పని కోసం కాదు మహీగారు, మీరు మొన్న మీ ఇంటి వెనకాల ఉన్న స్థలం అమ్ముతానని అంటున్నారు కదా, ఆ స్థలం నాకు ఇప్పిస్తారా మహీగారు? నేను కష్టపడి ఒక 5,000 కూడబెట్టాను. ఆ స్థలం నాకిస్తే నేను ఒక చిన్న కూడు కట్టుకుని నా బతుకు నేను బ్రతుకుతాను. మహీగ్రద్ద పెద్దగా నవ్వుతూ,
ఏంటి తుడి జోకులు వేస్తున్నావా? నా ఇంటి వెనకాలన్న స్థలం నేను అమ్మేది ఏకంగా 30,000 రూపాయలకి. నువ్వు చూస్తే 5,000 అంటున్నావు. ఈ 5,000కి నీకు మా ఇంటి కాంపౌండ్ వాళ్ళ గేటు కూడా రాదు తెలుసా? మహి గారు, దయచేసి అలా అనకండి. నేను చాలా పేదరాల్ని. రోజు కూలికి వెళ్తే కాని నా ఇల్లు గడవదు. కడుపు మార్చుకొని ఈ 5,000 దాచాను. మీరు పెద్దవాళ్ళు, మీకు దయ ఎక్కువ. నాకు ఆ స్థలం ఇస్తే మీకెప్పుడు రుణపడి ఉంటాను. రుణపడి ఉంటే నాకేంటి లాభంతుని? నేను వ్యాపారం కోసం ఆ స్థలం కొన్నాను. 30,000 రూపాయలు ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు. నువ్వు అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. నీ దగ్గర ఉన్న డబ్బులకి ఈ ఊర్లో ఎవరు నీ స్థలం ఇవ్వరు. నువ్వు ఇంకా జీవితాంతం ఆ చెట్టు కిందనే అడుక్కుంటూ బతకాల్సిందే. దయచేయి ఇక్కడి నుండి. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరు ఎంత అవమానించినా తన కూతురి కోసం ఇంకో ప్రయత్నం చేద్దామని లూసీ పౌరం ఇంటికొస్తుంది. కాని లూసీ పౌరం కూడా ఆ స్థలం 50,000 అని చెప్పి తుని పిచ్చుకని చాలా చులకన చేసి పంపించేస్తుంది. ఇక లాభం లేదని తుని పిచ్చుక ఊర్లో అందరికంటే ధనవంతురాలైన చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. చిచ్చుకాకి ఇంట్లో పండ్ల రసం తాగుతూ కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చొనుంటుంది. తుని పిచ్చుక చేతులు కట్టుకుని భయంగా, చిచ్చుగారు, కొంచెం మీతో మాట్లాడాలి. చిచ్చుకాకి విసుక్కుంటూ, ఏంటి తుని, నా రెస్ట్ టైంలో వచ్చి విసిగిస్తున్నావు? మళ్ళీ ఏదైనా అప్పు కావాలని వచ్చావా ఏమిటి? నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, ముందే చెబుతున్నాను. అప్పు కోసం కాదు చిచ్చుగారు, నా దగ్గర ఒక 5,000 రూపాయలున్నాయి. నా బిడ్డ కోసం ఒక ఇల్లు కట్టుకుందామని ఆశపడుతున్నాను. ఊరి బయట మీకు ఒక ఖాళీ స్థలం ఉంది కదా, అదేమైనా నాకు అమ్ముతారా అని అడగడానికి వచ్చాను. ఎవరూ నాకు స్థలం ఇవ్వడం లేదు. మీరే నాకు దిక్కు. చిచ్చుకాకి షాక్ అయ్యి పెద్దగా నవ్వుతూ, ఏమిటి, స్థలం కొంటావా? నువ్వా కూలీదానివి, పక్కింట్లో పాచి పనులు చేసేదానివి. నువ్వు స్థలం కొంటావా? నా ఊరి బయట ఉన్న స్థలం విలువ 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా నీకు? నీ బతుకంతా కష్టపడినా ఆ స్థలంలో ఒక మూల కూడా కొనలేవు. తుని పిచ్చుక ఏడుస్తూ, చిచ్చుగారు, నేను పేదరాలిని, కాని నాకు ఆశలుంటాయి కదా. నా బిడ్డ చలిలో వణుకుతుంటే చూడలేకపోతున్నాను. 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేను. నా దగ్గరున్న ఈ 5,000 తీసుకుని నాకు ఒక చిన్న మూల ఇవ్వండి చాలు. నేను మీకు 10 సంవత్సరాలు ఉచితంగా పని మనిషిగా ఉంటాను. ప్లీజ్ చిచ్చుగారు. చిచ్చుకాకి కోపంగా లేచి, నార్మయ్యే, నీ ఉచిత సేవలో నాకు అవసరం లేదు. నా స్థలంలో ఒక్క అడుక్కు తినేదానికి చోటిస్తే నా స్థలం విలువ పడిపోతుంది. నీ దరిద్రం చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. 5,000 రూపాయలు పట్టుకుని 1,00,000 రూపాయల స్థలం కొనడానికి వచ్చావా? నీకు సిగ్గు లేదా? నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోయావుతూనే. పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళుగానే బతకాలి, అంతేగాని ఇలా కలలు కనకూడదు. నా ఇంటి ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. తుని పిచ్చుకకి గుండె మొక్కలవుతుంది. అందరూ ఆమె పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడంతో తీవ్రమైన అవమానంతో పోరునా ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వెళ్లిపోతుంది. ఊరి చివరున్న ఆ పెద్ద చెట్టు కిందకి చేరుకుంటుంది. అక్కడ బుజ్జి పిచ్చుక ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. తుని పిచ్చుక రాగానే గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. బుజ్జి పిచ్చుక కంగారుగా, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? స్థలం ఎవరు ఇవ్వలేదా అమ్మా? ఎవరైనా నిన్నేమైనా అన్నారా? తుని పిచ్చుక కళ్ళు తుడుచుకుంటూ, అవును బుజ్జి, ఈ ప్రపంచం చాలా క్రూరమైంది తల్లి. ఇక్కడ డబ్బులున్న వాళ్ళకే విలువ. మనలాంటి పేదవాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు కూడా లేదనిపించేలా మాట్లాడారు తల్లి. చోటు, మహి, చిచ్చుకాకి అందరూ మన పేదరికాన్ని చూసి నవ్వారు, అవమానించి కెంటేశారు. నా దగ్గరున్న 5,000 రూపాయలకు కనీసం ఒక చిన్న అడుగు స్థలం కూడా ఎవ్వరూ ఇవ్వనన్నారు. నన్ను క్షమించు తల్లి. నేను నీకొక సొంత ఇల్లు కూడా ఇవ్వలేకపోతున్నాను. మనం జీవితాంతం ఇలా ఈ చెట్టు కింద ఈ మట్టిలోనే బ్రతకాలనుకుంటా. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, ఏడవకమ్మా, నాకు ఇల్లొద్దు, ఏమీ వద్దు. వాళ్ళంత క్రూరులమ్మా. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం ఎవరికి ఎలాంటి హాని చేయలేదు కదా. అయినా మనల్ని ఎందుకంత దారుణంగా తిట్టారు? మనకి చెట్టు ఉంది కదమ్మా, మనం ఇక్కడే బ్రతుకుతాం. అలా తల్లి కూతుర్లిద్దరూ ఒకరికొకరు గట్టిగా హత్తుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటారు. అటువైపుగా వెళ్తున్న కుహుబాతు వాళ్ళ ఏడుపు విని అక్కడికొస్తుంది. కుహుబాతు చాలా మంచిది, తెలివైంది కూడా. ఏడుతునే, ఎందుకలా గుండెల పగిలేలా ఏడుస్తున్నావు? బుజ్జి కూడా ఏడుస్తుంది ఏమిటి? ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? తుని పిచ్చుక జరిగిందంతా ఏడుస్తూ కుహుబాతుకి వివరిస్తుంది. అందరూ తనను ఎంత అవమానించారో చెబుతుంది. కుహుబాతు బాధగా, వాళ్ళ డబ్బు కర్మం వాళ్ళ కళ్ళు మూసుకుపోయేలా చేసింది తుని. వాళ్ళు చేసింది చాలా తప్పు, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు ఇల్లు కావాలంతే కదా. ఎక్కడో కింద మట్టిలో స్థలం కొని ఇల్లు కట్టుకోవడం దేనికి తుని? నీకు ఒక అద్భుతమైన అవకాశం నీ కళ్ళ ముందే ఉంది. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అవకాశం నా కళ్ళ ముందుందా? నా దగ్గర 5,000 మాత్రమే ఉన్నాయి కుహు. ఎవరూ నాకు స్థలం ఇవ్వడం లేదు. నాకెక్కడ అవకాశం ఉంది?
తుని నీకొక విషయం తెలుసా? ప్రతి ఏడాది వర్షాకాలం వస్తుంది, కానీ ఈ సంవత్సరం భారీ వర్షాలు వస్తాయని, తుఫాన్లు వస్తాయని నిన్ననే మన పంచాయతీలో మాట్లాడుకున్నారు. మన ఊరి పక్కనే ఉన్న ఆ పెద్ద చెరువు ఏ క్షణమైనా నిండిపోయి ఊర్లోకి వరద నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. నువ్వు స్థలం కొని నేల మీద ఇల్లు కట్టుకుంటే ఆ వరదలో నీ ఇల్లు కూడా కొట్టుకుపోతుంది. పైగా నీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. నేను చెప్పేది విను. మీరు ఎటో ఈ పెద్ద చెట్టు కిందనే ఉంటున్నారు కదా. ఈ చెట్టు చాలా బలంగా ఉంది, ఎంతో ఎత్తుగా ఉంది. దీని కొమ్మల మీద పై భాగాన ఒక చక్కటి ఇల్లు కట్టుకో. బుజ్జి పిచ్చుక కళ్ళు తుడుచుకుని, చెట్టు మీద ఇల్లా? అవును బుజ్జి, చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే నీకు స్థలం కొనే పైసా ఖర్చు ఉండదు. ఆ 5,000తో మంచి చెక్కలు, ఆకులు, తాడు కొనుక్కుని మీరు ఒక అందమైన బలమైన ఇల్లు కట్టుకోవచ్చు. పైగా వర్షాకాలం వస్తుంది కదా, చెరువు పొంగి వరదలు వచ్చినా సరే మీ ఇల్లు చెట్టు పైన ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కింద ఉన్న వాళ్ళు నీళ్లలో మునిగిపోయినా మీరు మాత్రం హాయిగా సేఫ్గా ఉంటారు. ఏమంటావు తుని? నా ఐడియా బాగుందా? తుని పిచ్చుక ఆనందంతో, వావ్ కుహు, నువ్వు నాకు దేవుడిలా వచ్చి ఎంత మంచి సలహా ఇచ్చావే. నిజమే, నేను ఎందుకు ఆలోచించలేదు? నేల మీద స్థలం కొనాల్సిన అవసరం నాకేంటి? మనం పక్షులం, మనకి చెట్లున్నాయి కదా. సూపర్ ఐడియా ఆంటీ. మనం రేపటి నుండి ఇల్లు కట్టడం మొదలు పెట్టామమ్మ. పైగా చెట్టు మీదనే చల్లటి గాలి కూడా వస్తుంది, మనకెవరి భయమూ ఉండదు. అవును తుని, ఆ చిచ్చుకాకి చోటు వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీ పని నువ్వు చూసుకో. మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. అలా కుహుబాతు ఇచ్చిన ధైర్యంతో తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఎంతో ఆనందంగా తమ చేతిలో ఉన్న 5,000 రూపాయలతో కావలసిన సామాను, చెక్కలు, గట్టి తీగలు, తాటాకులు కొనుక్కొనొస్తారు. అలా ఇద్దరు రాత్రి పగలు కష్టపడి ఆ పెద్ద మర్రి చెట్టుపై భాగంలో గట్టి కొమ్మల మధ్య ఒక అందమైన విశాలమైన చెక్క ఇల్లు కట్టుకుంటారు. వర్షం వచ్చినా నీళ్లు లోపలికి రాకుండా పైన ఆకులతో దట్టమైన కప్పు వేస్తారు. ఆ ఇల్లు చూడ్డానికి చాలా ముచ్చటిగా ఉంటుంది. వాళ్ళందులో చాలా సంతోషంగా బ్రతకడం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కుహుబాత చెప్పినట్టే వాతావరణం భయంకరంగా మారిపోతుంది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుని భయానక ఈదురుగాలులతో కుండపోత వర్షం మొదలవుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతుంది. దానితో ఊరి పక్కనున్న పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయి కట్టలు తెగిపోయి వరద నీరు ఒక్కసారిగా పక్షుల గ్రామంలోకి దూసుకొస్తుంది. వరద నీరు ఊర్లోకి రావడంతో పక్షులన్నీ ప్రాణభయంతో అరుస్తాయి. చూసేసరికి నేల మీదున్న చోటు చిలుక కిరాణా షాపు, మహీగ్రత ఇల్లు సగం నీళ్లలో మునిగిపోయుంటాయి. చిచ్చుకాకి భయంతో ఏడుస్తూ, అమ్మా, నా ఇల్లు, నా లక్షల రూపాయల ఇల్లు మునిగిపోతుంది. నా సోఫా కొట్టుకుపోతుంది. ఎవరైనా రక్షించండి మొర్రా. చోటు చిలుక తన ఇంటి పైకప్పు మీదకెక్కి నిలబడి, చిచ్చు, కిందంటే కొట్టుకుపోతావు, ఏదైనా పైకెక్కు. నా కిరాణా షాపులోని బియ్యం బస్తాలన్నీ కొట్టుకుపోయాయి. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వరద ఇంకా పెరుగుతుంది. మహిగ్రద్ద తన రేకుల షెడ్డు పైన వణుకుతూ నిలబడి, బాబోయ్, ఊడంతా సముద్రంలాగా మారిపోయింది. ఎటు వెళ్లే దారి లేదు. ఈ నీళ్లు ఇంకా పెరిగితే మనం చచ్చిపోవడం ఖాయం. లూసీ పౌరం ఒక చెక్క బల్ల మీద తేలుతూ ఏడుస్తూ, నన్ను ఎవరైనా కాపాడండి, నాకు ఈత రాదు, నీళ్లు చాలా స్పీడ్ గా వెళ్తున్నాయి. అందరూ తమ ఇళ్లపైన లేదా దొరికిన చెక్కలపైన నిలబడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కళ్ళు ఆ ఊరి చివరున్న పెద్ద మర్రి చెట్టు వైపు వెళ్తాయి. ఆ చెట్టు పైన తుని పిచ్చుక కట్టుకున్న ఇల్లు ఒక్క చుక్క నీరు కూడా అంటకుండా చాలా భద్రంగా వెచ్చగా ఉంటుంది. లోపల తుని పిచ్చుక, బుజ్జి లాంతరు వెలుతురులో ప్రశాంతంగా కూర్చొనుంటారు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అటు చూడండి, తుని పిచ్చుక ఇల్లు. అది చెట్టు పైన ఉండడం వల్ల దానికి వరద నీళ్ళు అసలు తగలనే లేదు. అది ఎంత సేఫ్ గా ఉందో చూడండి. అవును చిచ్చు, మనం నేల మీద ఇల్లు కట్టుకుని మునిగిపోయాం. తుని తెలివిగా చెట్టు మీద కట్టుకుని బతికిపోయింది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తేనే మన ప్రాణాలు దక్కుతాయి. పదండి, మన దగ్గర ఉన్న చెక్క బల్లలను ఒకదానికొకటి పట్టుకొని మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. అందరూ కలిసి ఒక పెద్ద చెక్క పలక మీద ఎక్కి వరద నీళ్ళల్లో ప్రాణాలతో పోరాడుతూ అతి కష్టం మీద తుని పిచ్చుక ఇంటి కింద ఉన్న చెట్టు మ్రాను దగ్గరికి చేరుకుంటారు. వానలో తడిసి ముద్దైపోయి చలికి తీవ్రంగా వణుకుతూ పైకి చూస్తూ అరుస్తారు. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, తుని, ఓ తుని, దయచేసి బయటికి రావే. తుని పిచ్చుక తలుపు తీసి కిందకి చూస్తుంది. కింద నీళ్ళల్లో ప్రాణభయంతో వణుకుతున్న చిచ్చు, చోటు, మహి, లూసీలను చూసి ఆశ్చర్యపోతుంది. చోటు చిలుక చేతులు జోడిస్తూ, తుని, మమ్మల్ని కాపాడు తుని. మా ఇల్లు, మా ఆస్తి అంత వరదలో కొట్టుకుపోయింది. ఇప్పుడు మేము అనాథలమైపోయాం. నీళ్ళు ఇంకా పెరిగిపోతున్నాయి. మమ్మల్ని లోపలికి రానివ్వవా? తుని, ఆ రోజు మేము మా డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను చాలా దారుణంగా అవమానించావు. నీకు కనీసం ఒక అడుగు స్థలం ఇవ్వకుండా రోడ్డు మీదకి గెంటేశాం. కానీ ఈ ప్రకృతి ముందు మన ఆస్తి, డబ్బు ఏది పనికిరాదని ఈ రోజు మాకు తెలిసొచ్చింది తుని. మా అహంకారం ఈ వరద నీటిలో కొట్టుకుపోయింది. చిచ్చుకాకి బోరున ఏడుస్తూ, అవును తుని, 1,00,000 రూపాయల స్థలం అని నేను విర్రవేగాను. కానీ ఇప్పుడు ఆ స్థలమే వరదలో మునిగిపోయి మాకు సమాధిలాగా మారింది. నువ్వెంత బ్రతిమలాడినా నేను కనికరించలేదు. నా పాపానికి తగిన శాస్తి జరుగుతుంది తుని.
మమ్మల్ని క్షమించుతనే. నువ్వు కాపాడకపోతే ఈ రోజు మేము ఈ నీళ్ళల్లో మునిగి చచ్చిపోతాం. దయచేసి నీ ఇంట్లో నాకు కొంచెం ఆశ్రయం ఇవ్వు. వాళ్ళ దీనస్థితి చూసి తుని పిచ్చుక హృదయం కరిగిపోతుంది. తాను పట్ట అవమానం కన్నా వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని భావిస్తుంది. అలా కన్నీళ్లు తుడుచుకుంటూ, మీరేడవకండి, మన పక్షుల జన్మకి అడవే అసలు ఇల్లు, ఈ చెట్లే మన రక్షణ. ఆ రోజు మీరు నాకు స్థలం ఇవ్వకపోవడం వల్లే కుహుబాతు సలహాతో నేను ఈ చెట్టు మీద ఇల్లు కట్టుకున్నాను. ఈ రోజు ఈ ఇల్లే నా ప్రాణాలు మీ ప్రాణాలు కాపాడుతుంది. తొందరగా ఆ చెట్టు కొమ్మలు పట్టుకుని పైకొచ్చేయండి. తుని పిచ్చుక వాళ్ళందరికీ సహాయం చేసి తన చెట్టింట్లోకి లాక్కుంటుంది. అందరూ లోపలికి రాగానే వాళ్ళకి వెచ్చటి దుప్పట్లుచ్చి తన దగ్గరున్న వేడివేడి ఆహారం పెడుతుంది. చలికి వణుకుతున్న వాళ్ళకి ఆ చెట్టిల్లు స్వర్గంలాగా అనిపిస్తుంది. చిచ్చుకాకి తుని చేతులు పట్టుకుని, తుని, నీ ఇల్లు చిన్నదే కానీ నీ మనసు ఈ ఆకాశం అంత పెద్దది. మమ్మల్ని క్షమించి నీ ఇంట్లో చోటు ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఏం పర్వాలేదు చిచ్చు, ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే మానవత్వం. వర్షాలు తగ్గే వరకు మీరందరూ ఇక్కడే ధైర్యంగా ఉండండి. అందరూ తుని పిచ్చుక చెట్టింట్లో సురక్షితంగా గడుపుతారు. ఆ వరదలు వాళ్ళందరికీ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతాయి. డబ్బు ఆస్తి ఎప్పటికీ శాశ్వతం కాదని, తోటి వాళ్లతో ప్రేమగా ఆపదలో సహాయం చేసుకుంటూ బ్రతకడమే నిజమైన జీవితమని వాళ్ళు తెలుసుకుంటారు. వర్షాలు తగ్గాక అందరూ తుని పిచ్చుకకు కృతజ్ఞతలు చెప్పి తమ పాత గర్వాన్ని వదిలేసి అందరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా బ్రతుకుతారు.